హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 15, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఎర్లీ మార్నింగ్ హిందూ పేపర్ కావచ్చు, ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, లేదా ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు ముందు లభిస్తాయి అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ ఓవర్ బ్రౌన్. అంటే ఎప్పుడు కూడా మనం గ్రీన్ రివల్యూషన్ అంటేనేమో వ్యవసాయానికి సంబంధించింది, లేకపోతే ఫారెస్ట్రీకి సంబంధించింది. సో గ్రీన్ అంటే ఎప్పుడు కూడా మన పచ్చదనం అంటే ఎక్కువగా రిలేటెడ్ టు ద ప్లాంట్స్, మొక్కలకు సంబంధించింది అనమాట. బ్రౌన్ అనేది మనం ఎప్పుడు చూసినా కానీ ఫాజిల్ ఫ్యూయల్ అనమాట. అంటే శిలాజ ఇంధనాలు, ఏది పెట్రోల్ డీజిల్ కావచ్చు, లేకపోతే బొగ్గు కావచ్చు, అవన్నీ కూడా కొద్దిగా బ్రౌన్ అంటే అన్నిటిని మనం ఏం చేస్తామంటే ఏది శిలాజ ఇంధనాలు, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం బ్రౌన్లోనే ఎక్కువగా ట్రీట్ చేస్తాం అనమాట. సో అంటే గ్రీన్ ఓవర్ బ్రౌన్ అంటే ఏంటి, ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్ వాటి మీద ఈ యొక్క గ్రీన్ అనేది దాని యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, లేకపోతే యూఎన్ సంబంధించినటువంటి ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఇండియాస్ క్లైమేట్ గోల్స్ ఆర్ ఆన్ ట్రాక్ బట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మస్ట్ బి సస్టైనబుల్. అంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి క్లైమేట్కి సంబంధించిన అంటే పర్యావరణానికి కావచ్చు, వాతావరణానికి సంబంధించినటువంటి ఏవైతే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాక్లో ఉన్నాయి. అంటే వాటిని సాధించడానికి మనం అడుగులు వేస్తున్నాం అనమాట. బట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మస్ట్ బీ సస్టైనబుల్. అంటే రాబోయే కాలంలో పెట్టుబడులు అనేవి ఎలా ఉండాలి అంటే అభివృద్ధి పొందే విధంగా స్థిరత్వాన్ని పొందే విధంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంటే స్థిరత్వాన్ని పొందే విధంగా ఉండాలి అంటే ఈ శిలాజ ఇంధనాలని ఎక్కువగా వాడకుండా రిన్యూవబుల్ రిసోర్సెస్ అయినటువంటి ఈ యొక్క సోలార్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే విండ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, ఇలాంటి వాటిని వాడాలి అని చెప్తున్నారు అనమాట. ఇండియా అసెప్టెడ్ ఎట్ ద వర్చువల్ క్లైమేట్ అంబిషన్ సమ్మిట్ co-convened by the UN to mark 5 years of the Paris Agreement that it is well on its way to not just fulfilling its national pledge on emission reduction but exceeding the commitment. అంటే ఇప్పుడు భారతదేశం ఆమోదించిందనమాట ఏదైతే ఈ యొక్క వర్చువల్ క్లైమేట్ అంటే ఏది ఆన్లైన్లో జరిగిందనమాట, వర్చువల్గా జరిగింది, డైరెక్ట్గా జరగలేదు. క్లైమేట్ అంబిషన్ సమ్మిట్ అనేది దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే కన్వీనర్ అంటే యూఎన్ అనేది దీన్ని ఏర్పాటు చేయడంలో కొంతవరకు పాత్ర పంచుకుందనమాట. ఎందుకంటే ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకు 2015లో జరిగింది. ఆ 2015లో జరిగినటువంటి అగ్రిమెంట్ 5 సంవత్సరాలను పురస్కరించుకొని ఈ యొక్క అంశం అనేది జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క నేషనల్ ప్లెడ్జ్ మనం ఏదైతే ఈ యొక్క ఎమిషన్ రిడక్షన్కి అంటే ఉద్గారాలను మనం తగ్గించడానికి సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ ప్లెడ్జ్ అనేది ఆ అంశాన్ని మించి కూడా ఇప్పుడు కమిట్మెంట్ అనేది మన భారతదేశం వాళ్ళు ఎక్కువగా ఇచ్చారనమాట. అంటే 2015లో ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్ చాలా ఎక్కువ అనమాట. ద పర్ఫార్మెన్స్ అవుట్లైన్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ rests primarily on the estimated present reduction of emissions intensity by 21% over 2005 levels. The goal is between 33 and 35% of GDP by 2030 and the twin pillars of renewable energy and highest ఫారెస్ట్ కవర్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా దీన్ని ధృవీకరించిన అవుట్లైన్ అంటే ఈ యొక్క అంశాన్ని అంతా కూడా అవుట్లైన్ అంటే ఆకృతిని తీసుకురావడం అనమాట. ఈ ఆకృతిని తీసుకొచ్చింది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనమాట. సో ఆయన ఏంటి ఇంతకుముందు ఈ యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది 2005తో పోల్చుకుంటే 21% తగ్గిస్తాము అని చెప్పేసి ఆయన టార్గెట్ చెప్పాడనమాట. యాక్చువల్గా వీళ్ళు గోల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందంటే 33 నుంచి 35% మధ్య ఏదైతే ఉందో 2030కి టార్గెట్ అనేది ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ట్విన్ పిల్లర్స్ అంటే ఈ యొక్క ఎమిషన్ని తగ్గించాలంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉండాలన్నమాట. దాంట్లో ఏంటి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. దాంతోపాటు హయ్యర్ ఫారెస్ట్ కవర్ అంటే మనం ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం లేదు. ఒకవేళ తగ్గించకుండా మన ఫారెస్ట్ రిసోర్సెస్ కనుక పెంచామనుకోండి, ఫారెస్ట్ కవర్ అనేది పెంచామనుకో, ఉద్గారకాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఏం చేస్తే ఆ యొక్క అరణ్యాలు అనేవి వాటిని మళ్ళీ తిరిగి వాటిలో కలిపేసుకుంటాయి, పీల్చుకుంటూ ఉంటాయి అనమాట. అంటే ఒకవేళ పొల్యూషన్ జనరేట్ అయినప్పటికీ కూడా వాటిని మళ్ళీ అనేది డిజాల్వ్ చేస్తాయి అనమాట. ఇండీడ్ ద ఎస్టిమేషన్ గ్యాప్ రిపోర్ట్ 2020 ఆఫ్ ద UNEP includes India among 9 G20 members who are on track to achieve their unconditional commitments under the Paris Pact based on pre-COVID-19 projections.
అంటే ఇప్పుడు మనం గనక చూస్తే ఈ యొక్క ఏదైతే ఈ వాస్తవంగా మనం చెప్పాలి అంటే ఈ యొక్క ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది 2020కి సంబంధించి యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనేది యుఎన్ఈపి అనేది ఇంకొన్ని ఇంక్లూడ్ చేసిందనమాట. ఇండియాతో పాటు ఈ యొక్క 9 G20 దేశాల మెంబర్స్ను కూడా కలుపుకుందనమాట. దాని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు ఒక అన్కండిషనల్ అనమాట, ఎటువంటి కండిషన్ లేకుండా అంటే ఒక నియమ నిబంధనలు లేకుండా ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చారు ఈ పారిస్ ప్యాక్ట్లో. దేనికి సంబంధించి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఎమిషన్ సంబంధించిన దాన్ని తగ్గిస్తామని చెప్పేసి. సో దానికి సంబంధించిన అంశాలు అనేవి కోవిడ్-19 అంటే ప్రొజెక్షన్లో అంటే కోవిడ్-19 రాకముందు ఈ టార్గెట్లు అన్నీ పెట్టారనమాట. సిగ్నిఫికెంట్లీ ద G20 బ్లాక్ యాజ్ ఏ ఓల్ రెస్పాన్సిబుల్ ఫర్ 28% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ GHG was not expected to meet its pledges, but some countries under the EU as a group announced higher ambitions at the summit. అంటే యాక్చువల్గా ఇప్పుడు మన భారతదేశమే కాకుండా ఈ G20 సమ్మిట్లో కొన్ని దేశాలు అనేవి ఉన్నాయి. ఈ G20 సమ్మిట్లో దేశాలు అనేవి మొత్తం చూసుకుంటే కనుక 78% ఏవైతే ఉన్నాయో ఈ కార్బన్ ఉద్గారకాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో 78% ఎమిషన్స్ అనేవి ఈ యొక్క G20 సమ్మిట్లో ఉన్నటువంటి గ్రూప్స్ నుంచే వస్తున్నాయి అనమాట. కానీ వీళ్ళు ఏంటి కొంతవరకు ప్రతిజ్ఞ చేశారు, ఈ ప్యారిస్ సమ్మిట్లో మేము ఉద్గారకాలను తగ్గిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు, ప్లెడ్జ్ చేశారు. కానీ ఏ దేశాలు కూడా వాటి ప్లెడ్జ్ని సంబంధించిన దాన్ని పట్టించుకోవట్లేదు అనమాట. కానీ కొన్ని కంట్రీలు సమ్ కంట్రీస్ తర్వాత యూరోపియన్ యూనియన్ ఒక యూనియన్కి సంబంధించిన గ్రూప్ మాత్రం అనౌన్స్ చేసింది అనమాట ఈ యొక్క సమ్మిట్లో. అంటే వాళ్ళ యొక్క కోరికలన్నీ హయ్యర్ అంబిషన్స్ అనమాట, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ కన్నా ఇంకా ఎక్కువ టార్గెట్స్ అనే వాటిని చెప్పింది అనమాట. రాబోయే కాలంలో మేము ఉద్గారకాలను తగ్గిస్తామని చెప్పేసి. ద బ్రీఫ్ రిడక్షన్ ఇన్ గ్లోబల్ GHG emissions brought about by the pandemic has given all countries an opportunity to review their development trajectories. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి ఈ పెండమిక్ అనేది ఈ యొక్క అన్ని దేశాలకు ఒక అవకాశాన్ని ఇచ్చిందనమాట. అంటే ఒక అవకాశం కలిగించే విధంగా ఈ యొక్క ఎమిషన్స్ అనేవి తగ్గించడానికి సంబంధించినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ ట్రాజెక్టరీస్ ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాజెక్టరీ అంటే ఏంటంటే ఈ యొక్క పెరాబోలిక్ పాత్ అనమాట. అంటే ఒకసారిగా ఇలా పైకి లేసి ఇలా పడుతూ చూసారంటే దీన్ని ట్రాజెక్టరీ అంటాం అనమాట. అంటే అత్యున్నతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎమిషన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చెప్పే విధంగా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఆ యొక్క ట్రాజెక్టరీస్ అన్ని తగ్గించాలి అని చెప్తున్నారు. ద అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్ హ్యాస్ ఎనేబుల్డ్ దెమ్ టు డిప్లాయ్ an extraordinary fiscal stimulus for rehabilitation of economies estimated at $12 trillion globally, making గ్రీన్ గ్రోత్ ఏ పాసిబిలిటీ. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవింపని విధంగా ఇప్పుడు ఎక్స్ట్రాడినరీగా అంటే ఈ యొక్క ఏది రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే పునర్జీవింపజేయడానికి అంటే ఈ యొక్క ప్రకృతిని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడం కావచ్చు, పునరుజ్జీవించడానికి సంబంధించి ఈ యొక్క అన్ని ఎకానమీస్ అనేవి కొంతవరకు వాటి యొక్క పెట్టుబడులు అనేవి పెడుతున్నాయి అనమాట. ఎంతవరకు పెట్టినాయి అంటే దగ్గర అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఎక్కువ మొత్తంలో పెట్టలేదు. $12 trillion గ్లోబల్గా ఈ యొక్క ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనమాట. ఇండియా ఫేసెస్ ఏ పర్టికులర్ ఛాలెంజ్ ఇన్ మూవింగ్ ఇట్స్ pandemic rehabilitation spending away from the traditional brown sector policies aligned with the fossil fuels used to green territory. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది పర్టికులర్ ఛాలెంజెస్ అనేవి కొన్ని సవాళ్ళు అనేది ఎదుర్కొంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏంటి ఈ యొక్క పెండమిక్కి సంబంధించినటువంటి రీహాబిలిటేషన్ స్పెండింగ్ అనమాట. అంటే ఈ యొక్క వ్యాధి నుంచి మనం పునర్జీవించడానికి కొంతవరకు మనం ఎక్కువ ఖర్చు పెట్టామన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బ్రౌన్ సెక్టర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనకు కొంతవరకు దీనికి సంబంధించినటువంటి అంటే గ్రీన్ దానికి అంటే ఈ యొక్క GHG అనమాట అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్యాకేజ్ కావచ్చు లేకపోతే ఆ యొక్క ఏదైతే ఫిజికల్ పాలసీ తీసుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. పెట్టుబడి పెట్టలేకపోతుంది మన భారతదేశం. ఎట్ ద రీసెంట్ సమ్మిట్ మిస్టర్ మోడీ టుక్ credit for expansion of forests, which according to the national pledge under the Paris Agreement will serve as a carbon sink of 2.5 billion to 3 billion tons of carbon dioxide equivalent by 2030. అంటే ఈ యొక్క సమ్మిట్లో ఈ రీసెంట్ సమ్మిట్లో మోడీ ఇంకా ఏం చెప్పాడంటే ఏముంది దాని గురించి చెప్పాడంటే మేము యొక్క ఫారెస్ట్ ఎక్స్పాన్షన్ ఏవైతే ఉందో అంటే అరణ్యాలను విస్తరింపజేస్తాము. ఈ యొక్క అరణ్యాలను విస్తరింపజేస్తాం. ఎలా అయితే మేము ప్యారిస్ అగ్రిమెంట్లో మేము ఏమైతే ప్రమాణాలు చేసామో ఆ ప్రమాణాలకు అనుగుణంగా మేము ఈ యొక్క అరణ్యాలను ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు ఉన్న అరణ్యాలు ఏవైతే ఉన్నాయో 2.5 బిలియన్ టన్స్ను మాత్రమే కార్బన్ ఉత్కారకాలని
ఏవైతే అవి గ్రహిస్తున్నాయి, సో వాటిని 3 బిలియన్ టన్స్గా గ్రహింపజేసే విధంగా ఈక్వలెంట్గా ఉండే విధంగా 2030కి మేము అరణ్యాన్ని విస్తరింపజేస్తామని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. దిస్ ఈజ్ ఏ కీ గోల్ గివెన్ దట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ, ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ సిస్టమ్ అండ్ ప్రొవైడింగ్ రీసోర్సెస్ ఫర్ కమ్యూనిటీస్. అంటే ఇది చాలా వరకు కీ గోల్ అనమాట, చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యం అనమాట. ఎందుకని ఇది ఒక కార్బన్ ఎమిషన్నే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట, రకరకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బయోడైవర్సిటీ అంటే ప్రకృతిని సమతుల్యతను కాపాడవచ్చు, దాంతోపాటు క్లైమేట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, దాన్ని ప్రభావితం చేయవచ్చు. దాంతోపాటు ఏవైతే ఉన్నాయో కొన్ని కమ్యూనిటీస్కి ఏవైతే రీసోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని అందజేసే విధంగా చేయొచ్చు అనమాట. బట్ ఇట్ ఈజ్ ఫ్రాట్ విత్ అన్సర్టనిటీ. కానీ ఇదంతా కూడా ఫ్రాడ్ అంటే నిండిపోయిందనమాట. ఏంటంటే అనిశ్చితితోనూ లేకపోతే ఈ యొక్క రకరకాలైన సమస్యలు, అన్సర్టనిటీస్ అంటే అనిశ్చితి, అస్థిరత్వంతో నిండిపోయిందనమాట. ద సెంటర్ హ్యాజ్ క్వశ్చన్ ద వెరాసిటీ ఆఫ్ స్టేట్ ఎఫారెస్టేషన్ డేటా అండ్ సెడ్ ఓన్లీ ఏ ఫోర్త్ ఆఫ్ ద క్లెయిమ్స్ దే మేడ్ వర్ డీమ్డ్ క్రెడిబుల్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క సెంటర్ అనేది అందరినీ కూడా ప్రశ్నిస్తుందన్నమాట. వాళ్ళ యొక్క ట్రూత్ఫుల్నెస్ అంటే వాళ్ళ యొక్క నిజాయితీ అనమాట. వెరాసిటీ అంటే ఏంటంటే నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్ అనమాట. ఏవైతే ఈ యొక్క రాష్ట్రాలు అనేవి ఎఫారెస్టేషన్ అంటే ఏంటంటే ఈ అరణ్యాలను పునరుద్ధరించడం కావచ్చు, అరణ్యాలను పెంచడం ఏదైతే ఉందో దాన్ని ఎఫారెస్టేషన్ అంటాం. డీఫారెస్టేషన్ అంటేనేమో అరణ్యాలను నరికివేయటం, ఎఫారెస్టేషన్ అంటేనేమో పూర్తిగా అరణ్యాలను మళ్ళీ పునరుద్ధరించడం అనమాట. ఆ డేటాకు సంబంధించినటువంటి ట్రూత్ఫుల్నెస్ కావచ్చు, ఏవైతే కావచ్చు ఆ యొక్క రాష్ట్రాలను ప్రశ్నిస్తుందన్నమాట. ఓన్లీ ఏవైతే ఇప్పుడు వాళ్ళు రాష్ట్రాలు చెప్తున్నారో వాటిలో 1/4 వంతు మాత్రమే నమ్మదగినటువంటి అంశాలు అనమాట. రాష్ట్రాలు అనేవి వీళ్ళు అనుకున్న విధంగా సహకరించట్లేదు అనమాట. క్లియర్లీ వితౌట్ ఏ కోహెసివ్ పాలసీ ఆన్ వెరిఫైయబుల్ ఎఫారెస్టేషన్ ద కార్బన్ సింక్ అప్రోచ్ మే ఈల్డ్ పూర్ డివిడెండ్స్ విత్ క్వశ్చన్స్ హ్యాంగింగ్ ఓవర్ ద స్పెండింగ్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనం స్పష్టంగా క్లియర్గా చెప్పాలి అంటే ఏదైతే ఐక్యత, కోహెసివ్ అంటే ఏంటంటే ఐక్యతతో కూడినటువంటి విధానాలు, పాలసీస్ ఏవైతే ఉన్నాయో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా ఉండి ఆ యొక్క ఎఫారెస్టేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క వెరిఫైయబుల్ అంశాలు అనేవి చూడాలన్నమాట. ఒకవేళ అలా కనుక చూడలేదనుకోండి ఈ కార్బన్ సింక్ అప్రోచ్ అనేది మనం ఏం చేస్తుందంటే చాలా తక్కువ అంటే చాలా ఏదైతే పూర్ ఫలితాలు అంటే ఏవైతే ఉన్నాయో తక్కువ స్థాయి ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దానికి ఉపయోగం లేకుండా, స్పెండింగ్స్కి ఉపయోగం లేకుండా ఉంటుందన్నమాట. అచీవింగ్ 100 gigawatts ఆఫ్ సోలార్ పవర్ కెపాసిటీ విత్ ఇన్ ద ఓవరాల్ renewables goal from 36 gigawatt now needs a steep scale up that must actively promote rooftop solar installations. అంటే ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు వరకు మన భారతదేశంలో సోలార్ ఎనర్జీ ద్వారా 36 గిగావాట్లు అంటే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అనమాట. అంటే ఎంత వాడుకున్నా కానీ మళ్ళీ తిరిగి పునరుత్పన్నం అవుతూనే ఉంటుంది అనమాట. 36 గిగావాట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలా 100 గిగావాట్స్కి మార్చాలన్నమాట, సోలార్ పవర్ కెపాసిటీగా మార్చాలన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే స్టీప్ స్కేల్ అప్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో దీన్ని పెంచడం కోసం ఏం చేయాలంటే ప్రతి ఇళ్లలో రూఫ్ టాప్ మీద కూడా అంటే ప్రతి ఇంటి పైన కూడా ఈ యొక్క సోలార్ ఇన్స్టాలేషన్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. దేర్ ఈజ్ అ లిటిల్ ఎవిడెన్స్ దట్ దిస్ ఈజ్ ఏ హై ప్రయారిటీ ఫర్ మోస్ట్ స్టేట్స్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క చాలా తక్కువ మనకు ఆ సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి అనమాట. ఇలాంటి ప్రయారిటీ ఇస్తున్నటువంటి రాష్ట్రాలకి ఇది చాలా ఎక్కువ ప్రయారిటీ కింద తీసుకున్న రాష్ట్రాల్లో అని చెప్పడానికి మనకు చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అనమాట. ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఎమిషన్స్ విచ్ ఆర్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద హోల్ have risen sharply in the unlock phase of the pandemic as people prefer personal vehicles, but the issue received little support from states which failed to reorder cities for cycling and pedestrianization. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది అంటే ఇప్పుడు ఎక్కువగా ఉద్గారాలకి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనమాట. అంటే ఏదైతే ప్రయాణాల వల్ల ఏదైతే వెహికల్స్ ఎక్కువగా ఈ యొక్క ఎమిషన్ రిలీజ్ చేస్తున్నాయో అవే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం అనమాట. ఎప్పుడైతే అన్లాక్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిందో అన్లాక్ ఫేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఉత్పన్నమయ్యే ఉద్గారకాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. ఎందుకని ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడకుండా పర్సనల్ వెహికల్స్ని వాడుతున్నారు. ఈ పెండమిక్ ఎక్కడ వ్యాధి అంటుతుందో అని సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత వాహనాలను వాడటం వల్ల ఆ వాహనాల నుంచి ఉద్గారకాలు అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. సో ఈ యొక్క రాష్ట్రాలు ఏవైతే
ఉన్నాయో ఆ రాష్ట్రాలు అనేవి పూర్తిగా ఈ యొక్క వైఫల్యం చెందినాయి అనమాట. ఈ యొక్క అంటే ఈ యొక్క వాళ్ళ యొక్క సిటీస్కి సంబంధించిన దాంట్లో ఎక్కువగా సైకిళ్ళని లేకపోతే పాదచారులని ఏర్పాటు చేయడంలో, పాదచారులు ఉపయోగించే విధంగా చేయడంలో వాళ్ళు బాగా ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యారనమాట. లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ అండ్ ఇన్సూరెన్స్ అగెన్స్ట్ క్లైమేట్ డిజాస్టర్ ఆల్సో నీడ్స్ అటెన్షన్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ అనేవి రోజు రోజుకి పెరగాల. ఎందుకని క్లైమేట్ డిజాస్టర్ వల్ల వచ్చే ఏవైతే నష్టాన్ని ఏవైతే ఉందో ఆ ఇన్సూరెన్స్లు అనేవి కొంతవరకు భర్తీ చేస్తాయి అనమాట. సో అలాంటి అటెన్షన్ అనేది అవసరం అనమాట, దాని యొక్క జాగ్రత్త అనేది అవసరం అనమాట. ఇన్ ద ఇయర్ దట్ రిమైన్స్ బిఫోర్ కంట్రీస్ మీట్ ఎట్ ద UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇన్ గ్లాస్గో in 2021, India needs to focus on future emissions and plan green investment that qualify for global climate funding. అంటే ఇప్పుడు రాబోయే 2021లో యూఎన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి యొక్క కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరగబోతుందంటే గ్లాస్గోలో జరగబోతుంది, స్కాట్లాండ్లో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగబోతుంది అనమాట. సో ఇప్పుడు ఇండియా అనేది దేని మీద ఫ్యూచర్ ఎమిషన్కి సంబంధించిన దాని మీద ఎక్కువగా కేంద్రీకృతం చేయాలి. ఈ యొక్క ఏవైతే ఈ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి దానిలో పాల్గొంటున్నాం కాబట్టి మన యొక్క ఫ్యూచర్ ఎమిషన్ సంబంధించినటువంటి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ కోసం, తర్వాత గ్లోబల్ క్లైమేట్ ఫండింగ్ సంబంధించిన అంశాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకృతం చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, క్లైమేట్ చేంజ్కి కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలన్నమాట. ప్యారిస్ అగ్రిమెంట్కి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎమిషన్స్ ఉద్గారకాలు తగ్గించాలి. దాంతోపాటు మన నరేంద్ర మోడీ ఏం చెప్పారు, ఈ యొక్క ఫారెస్ట్ కవర్ని పెంచడం వల్ల 2.5 బిలియన్ టన్స్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క కార్బన్ ఎమిషన్ రిసీవ్ చేసుకునే ఇప్పుడున్న అరణ్యాలు మేము ఈ యొక్క గ్రీన్ కవర్ని పెంచడం వల్ల 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ని అవి రిసీవ్ చేసుకోగలుగుతాయి. దానివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించి 2021లో ఈ గ్లాస్గోలో, ఇది ఇంపార్టెంట్ అండి, స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరగబోతుంది అనమాట. సో ఈ గ్లాస్గోలో జరగబోయే 2021 ఏవైతే ఉందో యూఎన్ క్లైమేట్ చేంజ్ ముందే మన భారతదేశం సన్నద్ధమై ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ సంబంధించి కావచ్చు, అన్ని అంశాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈస్టర్న్ డిస్క్విట్ అంటే ఏంటంటే పశ్చిమ దేశాల్లో ఏర్పడినటువంటి ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే అసంబద్ధమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి పరిస్థితులని ఏవైనా అనొచ్చు డిస్క్విట్ అంటే కనుక. అంటే మన భారతదేశం అనేది చూసుకుంటే కనుక మన భారతదేశానికి మనకు ఇటు సైడ్న చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అనేది ఇక్కడ ఉంది. ఈ వెస్ట్ బెంగాల్ అనేది అంటే మనకు వెస్ట్ సైడ్న అంటే వెస్ట్ బెంగాల్ అనేది ఎందుకు వచ్చిందంటే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని రెండు ఉన్నాయి. ఈస్ట్ బెంగాల్ ఏమో బంగ్లాదేశ్గా విడిపోయింది, వెస్ట్ బెంగాల్ అయింది. ఇది మన భారతదేశానికి ఈ యొక్క ఈస్టర్న్ సైడ్ ఉందన్నమాట, అంటే తూర్పు దిక్కున అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి సమస్యను ఇప్పుడు ఈస్టర్న్ డిస్ప్యూట్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మన ఆర్టికల్ చెప్పుకుంటున్నాం. ద బ్యాటిల్ బిట్వీన్ ద తృణమూల్ అండ్ ద బీజేపీ షుడ్ నాట్ టర్న్ ఇంటూ ఏ సెంటర్ స్టేట్ టసెల్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తర్వాత బీజేపీకి జరిగే ఏదైతే గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే గొడవగా, టసెల్ అంటే ఏంటంటే గొడవ కావచ్చు, వివాదం కావచ్చు, ఏదైనా ఆ తగువు కాకూడదు అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ నౌ డిస్కన్సర్టింగ్లీ క్లియర్ దట్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ ఎర్లీ 2021 will be one of the fiercest political combats in the history of India. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే అంశం ఏదైతే ఉందో మనం ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ 2021లో జరగబోయే అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో 2021లో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. ఇది మనం ఖచ్చితంగా ఒక ఇంత డిస్కన్సర్టింగ్ ఏంటంటే మనకు ఒక ఇంత పెట్టే అంశం అనమాట. ఎందుకని ఇప్పుడు ఈ రాబోయే కాలంలో ఈ యొక్క పొలిటికల్ కంబ్యాట్ అనమాట, అంటే భారతదేశ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి రాజకీయపరమైన అంటే ఫోర్సియస్ట్ అంటే బలమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఈ యొక్క కంబ్యాట్ అంటే ఏది పోరాటం అనేది ఎప్పుడు జరిగి ఉండదు అని చెప్పొచ్చు అనమాట. ఏ స్పెక్ట్రీ ఆఫ్ వైలెన్స్ ఈస్ బీయింగ్ ఫోర్టోల్డ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ మర్డర్స్ అండ్ క్లాషెస్ ఇన్ రీసెంట్ వీక్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏవైతే అంటే దారుణమైనటువంటి హింసాయుతమైనటువంటి వైలెన్స్ ఏవైతే ఉందో అదంతా కూడా స్పెక్ట్రీ అంటే ప్రమాదకరమైనటువంటి యొక్క వైలెన్స్ అనేది రోజు అక్కడ జరుగుతుంది అనమాట. ఫోర్టెల్ అంటే అది మనకు ముందే ఊహించే విధంగా ఫోర్టోల్డ్ అంటే ముందే ఊహించే విధంగా ఉందన్నమాట. ఎందుకని అక్కడ సిరీస్ ఆఫ్ మర్డర్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి మర్డర్స్ అనేవి జరుగుతున్నాయి, గొడవలు అనేవి జరుగుతున్నాయి అనమాట కొన్ని వారాలుగా చూస్తే అక్కడ. విత్ ద రూలింగ్ పార్టీ ఎట్ ద సెంటర్ ద భారతీయ జనతా పార్టీ డిటర్మైన్డ్ టు displace the party in power in the state, the All India Trinamool Congress AITMC, which is equally determined to guard its region. Governments are also being drawn into a partition conduct. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా వరకు దృఢంగా ఏంటంటే నిశ్చయించుకుందనమాట. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని
తొలగించి వాళ్ళు అధికారంలోకి రావాలని, దాంతోపాటు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీఎంసీ అనేది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అనమాట, అది కూడా అంతే నిశ్చయంతో ఉందన్నమాట. దీనికి సంబంధించి ఆ ప్రదేశంలో తమ యొక్క ప్రాబల్యాన్ని కోల్పోకుండా తమ పార్టీ మళ్ళీ ఎలక్షన్లో గెలిచే విధంగా చూడాలని ఉందన్నమాట. దీనికి కారణంగా ఏంటంటే రెండు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంటే పార్టీషన్ కండక్ట్ అనమాట, విడిపోయి గొడవ పడుతున్నాయి అనమాట. అకార్డింగ్ టు వన్ రిపోర్ట్, మోర్ దాన్ 50 పొలిటికల్ మర్డరర్స్ have taken place in the state since the 2019 Lok Sabha election, when the BJP made deep inroads by winning 18 of its 42 seats. అంటే ఇప్పుడు మనకు ఏవైతే మనకున్న రిపోర్ట్ల ఆధారితంగా, లెక్కల ఆధారితంగా చెప్పాలి అంటే ఒక 50 మంది యొక్క రాజకీయపరమైనటువంటి ఈ యొక్క మర్డరర్స్ అనమాట, అంటే చంపేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 2019 లోక్సభ ఎలక్షన్స్ నుంచి వెస్ట్ బెంగాల్లోనే ఉన్నారనమాట. ఆ 2019 లోక్సభ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అనేది మొత్తం 42 స్థానాల్లో 18 స్థానాలు అనేవి గెలుచుకుందనమాట. లిమిటెడ్ టు వెస్ట్ అండ్ నార్త్ ఇండియా ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ గ్రోత్, ద బీజేపీ హ్యాస్ అడాప్టెడ్ యాన్ Act East policy to reinforce its dominance since 2014. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క వెస్ట్ ప్రాంతానికి, అంటే పశ్చిమ ప్రాంతానికే వీళ్ళు పరిమితి కాకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, నార్త్ సైడ్ను కూడా వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవాలని చూస్తుందన్నమాట. దానికోసం యాక్ట్ ఈస్ట్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట. అంటే పశ్చిమాన్ని పరిపాలించాలనే ఒక విధానంతో వాళ్ళు 2014 నుంచి కూడా అక్కడ ఆధిక్యం సంపాదించాలని వాళ్ళు కృషి చేస్తున్నారన్నమాట. హ్యావింగ్ వన్ అస్సాం ఇన్ 2016 అండ్ గెయినింగ్ ఏ foothold in several northeastern states, the party has set its eyes on West Bengal this year. అంటే 2016లో ఈ యొక్క యాక్ట్ ఈస్ట్లో భాగంగా ఏదైతే అస్సాంలో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సాధించారు, తర్వాత ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక మిజోరం మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుట్ హోల్డ్, అంటే వాటి మీద ఆధిపత్యం సంపాదించారనమాట, వాళ్ళ యొక్క బలం పెంచుకున్నారనమాట అక్కడ. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారో వాళ్ళ దృష్టి అంతా కూడా వెస్ట్ బెంగాల్ మీద పెట్టారనమాట. ఇట్ ఈస్ ప్యూరింగ్ రీసోర్సెస్ అండ్ డిప్లాయింగ్ పర్సనల్ విత్ అక్లాక్రిటీ. అంటే అక్కడ ఏంటి, వీళ్ళు దానికి సంబంధించి ఆ యొక్క ఎలక్షన్లో గెలవడానికి సంబంధించినటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ నింపేస్తున్నారు, అక్కడ పంపిస్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క పర్సనల్స్ అనేవాళ్ళు వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా చాలా అలాక్రిటీ, అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అనమాట. ద పార్టీస్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద నైబరింగ్ స్టేట్ ఆఫ్ బీహార్ రీసెంట్లీ హ్యాస్ యాడెడ్ ఫర్దర్ టెయిల్ విండ్ టు ద బీజేపీస్ ఈస్ట్వర్డ్ ఫ్రే. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్లో బీజేపీ అనేది, భారతీయ జనతా పార్టీ అనేది చాలా బాగా దాని యొక్క అంటే రిజల్ట్స్ అనేవి దానికి అనుకూలంగా వచ్చినాయి అనమాట. ఈ యొక్క అంశం కూడా ఆ యొక్క వెస్ట్ బెంగాల్, అంటే ఈ యొక్క ఈస్ట్ సైడ్న కొంతవరకు ఈస్ట్ వార్డ్ ఏవైతే ఉన్నాయో, ఫ్రే అంటే ఏంటంటే అల్లర్లు అనమాట, ఈ యొక్క అంటే గొడవకు సంబంధించింది అనమాట. అంటే లేకపోతే సందడి ఏదైతే ఉందో ఆ సందడిలో ఇది కూడా ఒక కొంతవరకు భాగం పంచుకునే విధంగా, టైల్ విన్ అంటే ఆ యొక్క ఉపయోగపడే విధంగా ఉందన్నమాట. ద పార్టీస్ 2019 advances were largely among Hindu migrants from what is today Bangladesh. అంటే ఇప్పుడు ఏదైతే 2019 సంబంధించిన పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే, వీళ్ళు 2019లో ఈ యొక్క హిందూ మైగ్రెంట్స్ ఎవరైతే బంగ్లాదేశ్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్నమాట. ది కాంట్రవర్షియల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నవ్ ఏ కీ ప్లాంక్ ఆఫ్ ద బీజేపీ. అంటే ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడే అది వాళ్ళకు ఇప్పుడు ఆ యొక్క విధానం, ఆ చట్టం అనేది చాలా వరకు ప్రధానమైనటువంటి భూమిక అనేది బీజేపీకి పోషిస్తుంది అనమాట. ద ఏఐటీఎంసీ దట్ రీప్లేస్డ్ ద left front which had been in power for 34 years until 2011 is starring at a crisis now. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏఐటీఎంసీ అంటే ఈ యొక్క ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే ఉందో 34 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క లెఫ్ట్ ఫ్రంట్ అనే దాన్ని కూలదోసి అది అధికారంలోకి వచ్చిందనమాట 2011లో. ఇప్పుడు ఆ యొక్క ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అది అంతా కూడా సంక్షోభంలో ఉందన్నమాట, క్రైసిస్లో ఉందన్నమాట. అంతా అంటే 34 సంవత్సరాల బలమైన పార్టీని కూలదోసి వచ్చిన పార్టీ ఇప్పుడు సంక్షోభంలో ఉందన్నమాట. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ మొబిలైజింగ్ ద రిసెంట్మెంట్ అగెన్స్ట్ ద లెఫ్ట్ బట్ ఫెయిల్ టు buttress itself with an alternative governance and political agenda. అంటే ఈ యొక్క ఏదైతే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా వరకు విజయం సాధించిందనమాట. అంటే అక్కడ ఏవైతే ప్రజలందరినీ వాళ్ళు మొబిలైజ్ చేయడానికి, అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ లెఫ్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్కి వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడానికి సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా వాళ్ళని మళ్ళీ తమ వైపే నిలుచుకోబెట్టుకోవడానికి లేకపోతే పరిపాలనలో కావచ్చు, పొలిటికల్ ఎజెండాలో ఆ ప్రజలందరూ తమ వెంట ఉండే విధంగా చేసుకోవడంలో మాత్రం అంటే విఫలమైందనమాట. ద లెఫ్ట్ హ్యాస్ జాయిన్డ్ ద కాంగ్రెస్ ఇన్ ద మార్జిన్స్ అండ్ ఇట్ విల్ బీ
a contest between the aggressive Hindutva agenda of the BJP and the incoherence of the AITMC, which is often seen as indulgence of Muslim communal politics in West Bengal. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ లెఫ్ట్ పార్టీ అనేది ఏదైతే ఉందో అది పోయి ఇప్పుడు కాంగ్రెస్లో కలిసిందనమాట. సో కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు కొంత మొత్తంలో కలిసిందనమాట, మార్జిన్స్ కొంత మొత్తంలో. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క రాబోయే కాలంలో ఎలక్షన్స్ అనేవి అంటే బాగా రెచ్చగొట్టే విధమైనటువంటి హిందుత్వ ఎజెండాకి, దాంతోపాటు అంటే బీజేపీ దానికి, దాంతోపాటు ఈ యొక్క ఇన్కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే అస్పష్టత లేని ఏదైతే ఉందో ఈ యొక్క ఏఐటీఎంసీకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఇండియా అంటే అస్పష్టంగా ఉందన్నమాట. ఈ యొక్క ఏఐటీఎంసీ విధానం అనేది ముస్లిం కమ్యూనల్ పాలిటిక్స్తో కలిసి ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో రాబోయే కాలంలో జరగబోతుంది అనమాట. ద పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఎఫెక్టివ్ అగెనిస్ట్ వైలెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. ఇక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసమర్థంగా ఉన్నారన్నమాట. ఈ యొక్క రూలింగ్ పార్టీ ద్వారా జరిగే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే హింసాత్మకమైన ఘటనల్ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు, అసమర్థంగా ఉన్నారన్నమాట. ద రీసెంట్ మాబ్ అటాక్ ఆన్ ద కాన్వే ఆఫ్ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మార్క్డ్ ఏ డిటోరియేషన్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే జేపీ నడ్డా అనే అతని యొక్క కాన్వాయ్ మీద ఎలక్షన్ సంబంధించినటువంటి కాన్వాయ్ కావచ్చు, లేకపోతే అతని కాన్వాయ్ మీద ఒక గుంపు అనేది వాళ్ళు వచ్చి దాడి చేశారనమాట. ఆ దాడి అనేది పూర్తిగా మనకు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ యొక్క సిచ్యువేషన్ పూర్తిగా క్షీణింపజేసింది. అంటే ఈ యొక్క డిటోరియేషన్ అంటే క్షీణింపజేసింది అనే అర్థం పట్టే విధంగా ఉందన్నమాట. ద బీజేపీ హ్యాస్ రెస్పాండెడ్ బై రోపింగ్ ఇన్ ద గవర్నర్ and the Union Home Minister, which has sought to attach 3 IPS officers without clearance from the state government. అంటే ఇప్పుడు బీజేపీ ఈ యొక్క అంశానికి సంబంధించి ఎలా ప్రతిస్పందించింది అంటే ఈ యొక్క అంశాన్ని ఏం చేసింది, గవర్నర్ వద్దకి యూనియన్ హోమ్ మినిస్టర్ వద్దకి తీసుకెళ్లారనమాట. ఈ యొక్క తీసుకెళ్ళిన దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే 3 ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క పేర్లు అనేవి ఆ యొక్క వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్లో అంటే పొందుపరిచారనమాట. వీళ్ళు ఏం చేయాలా, ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుసుకొని వాళ్ళ యొక్క ఆమోదంతోనే ఆ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క పేర్లు అనేది నమోదు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ యొక్క రాష్ట్రాన్ని కలుపుకోకుండా అంటే రాష్ట్రం యొక్క పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండానే వీళ్ళు ఏం చేశారు, ఆ ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు అనేవి దాంట్లో పొందుపరిచారనమాట. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ సిన్స్ రిఫ్యూజ్డ్ టు రిలీవ్ దెమ్ ఫర్ సెంట్రల్ డిప్యూటేషన్. సో ఇప్పుడు వాళ్ళ మీద ఏంటి చర్యలు తీసుకోవడానికి అంటే వాళ్ళని సెంట్రల్ డిప్యూటేషన్ పంపించడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవట్లేదంట ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్ని. ద బ్యాటిల్ బిట్వీన్ ద ఏఐటీఎంసీ అండ్ ద బీజేపీ షుడ్ నాట్ బికేమ్ ఏ టెసల్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. అంటే ఇప్పుడు ఈ యొక్క యుద్ధం అనేది ఇప్పుడు ఏఐటీఎంసీకి బీజేపీకి మధ్య జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క అంశం ఎప్పుడైతే తయారైందో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా తయారైపోయిందనమాట. సో అలా జరగకూడదనమాట. The role of the Election Commission will also under scrutiny in the coming days once it announces the schedule for the election. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ యొక్క దాని యొక్క పర్యవేక్షణ కూడా స్క్రూటినీ అంటే పర్యవేక్షణ లేకపోతే పరీక్షణ కూడా రాబోయే కాలంలో జరగబోతుంది అనమాట. ఎప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క దాని యొక్క ఆధిపత్యం అనేది వస్తుందంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన వెంబటే ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క దాని యొక్క అధికారం అనేది పెరిగిపోద్ది అనమాట. గవర్నమెంట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మస్ట్ స్టే అబౌవ్ ద ఫ్రేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద హై స్టేక్స్ పార్టీస్ మైట్ బీ ప్లేయింగ్ ఫర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా నడిచే కొన్ని ఫంక్షనరీస్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫ్రే అంటే ఏంటంటే అల్లర్లు అనమాట. ఈ యొక్క అల్లర్లకు కొంచెం దూరంగా ఉండాలన్నమాట. వాళ్ళు దూరంగా ఉండి ఏం చేయాలా, ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే కొంచెం అధికారంలో అంటే బీజేపీ అనేది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాయి అవి ఈ యొక్క గొడవలో ఉన్నప్పటికీ కూడా అలాంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలా, వీటికి దూరంగా ఉండాలా. ఈ పార్టీలు అనేవి ఆల్రెడీ ఆ గొడవలో ఉన్నాయి కాబట్టి వాటితో కలుపుకోకుండా వీళ్ళు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఆ యొక్క రాబోయే కాలంలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి అనమాట. బీజేపీ అనేది ఈ యొక్క యాక్ట్ ఆఫ్ ఈస్ట్ కింద ఈస్ట్నంతా కూడా తన యొక్క ఆధిపత్యంలోకి తీసుకురావాలా, రాబోయే కాలంలో బీజేపీ అనేది బలోపేతం చేయాలనే ఉద్దేశంతో యాక్ట్ ఈస్ట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా 2016లో అస్సాంను కలుపుకున్నారు, రీసెంట్గా బీహార్ అనేది ఉంది, తర్వాత అక్కడ చాలా వరకు ప్రాంతాల్లో వాళ్ళు ఆధిపత్యం సంపాదించారన్నమాట. ఇప్పుడు వీళ్ళ దృష్టి దేని మీద పడిందంటే వెస్ట్ బెంగాల్ మీద పడింది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎలక్షన్ రాబోతున్నాయి అనమాట. అక్కడ 34 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క లెఫ్ట్ పార్టీని కూలదోసి ఈ యొక్క తృణమూల్ పార్టీ అనేది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు, 34 సంవత్సరాల యొక్క ఆధిపత్యం కలిగినటువంటి ఆ పార్టీని పడగొట్టి అంత బలోపేతమైనటువంటి పార్టీ
ప్రజల యొక్క విశ్వాసాన్ని మాత్రం చూడగొనడంలో వైఫల్యం చెందిందనమాట. సో ఇప్పుడు ఏంటి, బీజేపీ అధికారంలో రావాలని, ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోకూడదని దృఢంగా ఉన్నారనమాట. దీని కారణంగా ఏమైందంటే 2 పార్టీల మధ్య వివాదం కాస్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివాదంగా తయారైంది. ఎప్పుడు తయారైంది, ఈ యొక్క ఎన్పీ నడ్డా అనే అతను ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కాన్వాయ్ మీద దాడి చేసిన తర్వాత ఆ దాడికి సంబంధించినటువంటి యొక్క ప్రతిస్పందన కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఎవరు కూడా పోలీసు లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అయిందనమాట. సో దీనికి సంబంధించి ఆయన ఏం చేశాడు, గవర్నర్కి యొక్క హోమ్ మినిస్టర్కి ఈ యొక్క అంశాన్ని ఆయన ఏంటి కంప్లైంట్ చేశాడనమాట. ఈ కంప్లైంట్ ఏంటంటే 3 ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క పేర్లు అనేది పెట్టాడు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒప్పుకోవట్లేదు అనమాట. యాక్చువల్గా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతోనే దాని ప్రభుత్వానికి వాళ్ళకు కంప్లైంట్ చేయాలి, హోమ్ అఫైర్స్ మినిస్టర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు. వీళ్ళు అలా చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్నమాట. ఈ యొక్క అంశం కారణంగా ఏంటంటే ఇప్పుడు 2 పార్టీల మధ్య సమస్య కాస్త అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య అయింది. అలా కాకూడదు. రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ గొడవకు దూరంగా ఉండి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించాలి అని చెప్తున్నాను అనమాట. ఇవేంటి హిందూలో నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.